ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం అయితే నామినేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఆ నామినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే మరి సండే ఎపిసోడ్లో మాత్రం మనకి నాగార్జున సార్ అయితే చాలా పెద్ద ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళకైతే టెనెంట్స్ ఇవ్వడం జరిగింది. సెలబ్రిటీ వాళ్ళు ఓనర్ అయిపోయారు. సో ఓనర్ వర్సెస్ టెనెంట్స్ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది ఆట. మరి భలే అంటే భలే అనిపిస్తుంది. మరి ఆ ఓనర్స్ కూడా టెనెంట్స్ సహాయంతో అయితే రూమ్ చేంజింగ్ వాళ్ళ టెనెంట్స్కి అలాగే ఓనర్స్కి సపరేట్ ఇచ్చారు కాబట్టి సో మరి టెనెంట్స్ కూడా హెల్ప్ కావాలని అడిగారు. మరి ఆ హెల్ప్ పరంగా కూడా ఓనర్స్కి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు 2 వీక్స్ చేసిన పనికి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఆడుకున్నారు కూడా. ఎవరైతే కామనర్స్ ఉన్నారో టెనెంట్స్ ఇప్పుడు వాళ్ళ టెనెంట్స్ కాబట్టి టెనెంట్స్ ఇంతకుముందు వర్క్ విషయంలో ఇది చేయండి అది చేయండి, ఓనర్స్ కదా అప్పుడు కొంచెం బిల్డప్ ఎక్కువ కాబట్టి కొంచెం అలా ప్రవర్తించారు. సో ఇప్పుడు మొత్తము ఏంటిది ఏదో అంటారు కదా, ఇప్పుడు మొత్తము ఆ వర్క్ మొత్తం మీద పడేసరికి వాళ్ళు చేయలేకపోతున్నారు. ప్రజెంట్ మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళు పని చేయలేకపోతున్నారు. అయితే పనంతా చేసిన తర్వాత నైట్ వాళ్ళు మాట్లాడుకున్నారు ఏంటి అంటే, అమ్మో ఇంత పని ఇంత చేయాల్సి వస్తుంది అనుకోలేదు అది ఇది అని అనుకున్నారు. మరి బిగ్ బాస్కి వస్తే మీరు ఓనర్స్ అయ్యి మీరు చెప్తే వాళ్ళు వినాలి చెయ్యాలి అంటే అవ్వదు కదా. బిగ్ బాస్ అన్నప్పుడు అందరు చెయ్యాలి కాబట్టి సో బిగ్ బాస్ మరి ఖచ్చితంగా క్లారిటీ ఉంటాడు కాబట్టి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత నిజంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ అని కూడా అనిపించింది. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు కూర్చొని తిని చేసే అలవాటు వాళ్ళకి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పని చేయలేకపోతున్నారు. అంటే మొత్తం ఇక ఒక దగ్గరనే కూర్చోవడము, ముచ్చట్లు పెట్టుకోవడం, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఈ శ్రీజ ప్రియ అయితే వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుందామా, వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుందామా, సెటైర్లు ఎట్లేద్దామా, వాళ్ళ గురించి పాయింట్ ఎట్లా ఎత్తుకుదామా అనే విధంగానే ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం పనిలో పడ్డారు కదా, పని కొంచెం బద్ధకం అయిపోయింది కాబట్టి 2 వీక్స్ చేయలేదు కాబట్టి కొంచెం ఇప్పుడు మొత్తం బరువు అనిపిస్తుంది. సో ఆ విషయాలు కూడా వాళ్ళు నైట్ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ పడుకునే బెడ్రూమ్లో అయితే మాట్లాడుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా మనకి నార్మల్గా చూసుకుంటే మాత్రం నామినేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి నామినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే మాత్రము టెనెంట్స్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు బయట అంటే నార్మల్ లివింగ్లో ఆ సోఫాలో అయితే కూర్చోవడం జరిగింది. మరి లోపల టెనెంట్స్ ఏమైతే మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా ఓనర్స్కి అయితే బిగ్ బాస్ అయితే చూపించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు టెనెంట్స్ ఏమనుకున్నారంటే సో మేము చేసే నామినేషన్ ప్రాసెస్ వాళ్ళకి కనిపించదు, వాళ్ళు వినరు అని కూడా అనుకున్నట్టున్నారు. కానీ ప్రతి ఒక్కటి మాత్రం వీళ్ళకి అర్థమైపోయింది. ప్రతి ఒక్కటి వీళ్ళు చూస్తున్నారు కూడా ఎవరిని ఏ విధంగా అంటున్నారు అనేది అయితే. సో ముందుగా మాత్రం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని ఎంచుకొని ఒక్కొక్కరికి రీజన్స్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో ముందుగా మాట్లాడుకుంటే మాత్రము ప్రతి ఒక్కరు యాజ్ యూజువల్గా సంజన గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నుంచి తనే గేమ్ పరంగా గొడవల పరంగా అయితే తనే స్టార్ట్ చేసింది. కానీ తర్వాత మాత్రం క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెము ఎక్కువ చేసినట్టు అనిపించింది అనే విధంగా కొన్ని మాటలు అనడం వల్ల కూడా అంటే గాజులు వేసుకోకూడదు ఇలాంటివి కొన్ని మాటలు కొంచెం తప్పు అనిపించి యాజ్ యూజువల్గా అందరు కూడా నామినేట్ చేయడం జరిగింది. ఒక్కరినే సంజన గారిని అయితే ఎవరు చెయ్యొద్దు అని అనుకోలేదు, అందరు చెయ్యాలనుకున్నారు కాబట్టి సంజనని అయితే నామినేట్ చేశారు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి గారు. మరి సుమన్ శెట్టి గారిని ఎందుకు నామినేట్ చేశారు అనేది అయితే నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకు అనంటే సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ అయితే కొంచెం డల్ అనిపించారు. కానీ సెకండ్ వీక్లో మాత్రం నిజంగా ప్రతి ఒక్క గేమ్ తను సక్సెస్ఫుల్గా ప్రయత్నించారు. కానీ వీళ్ళు ఎవరైతే సంచాలకులు ఉన్నారో వాళ్ళ వల్ల వెనుకబడ్డారు తప్ప ఆయన పర్ఫెక్ట్గా అయితే ఆయన గేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు సుమన్ శెట్టి గారు ఇంకా కలవట్లేదు చెయ్యట్లేదు అంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మరి సుమన్ శెట్టి గారు అందరితో కలిసిపోయారు. కొంచెం ఫస్ట్ వీక్ టైం పడుతుంది అని చెప్పారు. మరి సెకండ్ వీక్లో ఆల్మోస్ట్ అందరితో కలిసిపోయారు, అందరితో మాట్లాడుతున్నారు, అందరితో ఎంటర్టైన్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మరి ఇది నాకు సుమన్ శెట్టి గారిది అయితే వ్యాలిడ్ అనిపించలేదు. నెక్స్ట్ ఫ్లోరా గురించి ఒకటే అన్నారు ఏంటి అని అంటే మరి ఓన్లీ తను పని చేస్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడడానికి టైం ఉండట్లేదు కాబట్టి సో వీళ్ళు ఏ పరంగా అంటే ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. ఇక శ్రీజ బిగ్ బాస్కి ఫిట్ కాదు ఫ్లోరా అని అంటుంది. మరి శ్రీజ కూడా ఫిట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత వాగుడు తప్ప మన నాగార్జున సార్ కూడా అదే అన్నారు, వాగుడు తప్ప ఏం లేదు, ఏం కనిపించట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. మరి
ఆమె కూడా అన్ఫిట్ అని అనిపించింది. సో ముందు ఫస్ట్ అగ్ని పరీక్ష తర్వాత అందరికి అనిపించింది, కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అందరికైతే మొత్తము నెగటివ్ అయితే అయిపోయింది. మరి బిగ్ బాస్కి వచ్చి ఆ గొడవలు తప్ప అరవడం తప్ప ఏం లేదు. మరి ఆట మాత్రం అయితే ఏం ఆడట్లేదు. మరి అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ మా శ్రీజ కూడా అవుతుంది. మరి ఆ మాట అనడం మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మరి ఫ్లోరా నామినేషన్ కూడా చాలా మంది కూడా అంగీకరించిండ్రు. సో అంగీకరించిన తర్వాత రీతు చౌదరి, మరి రీతు చౌదరి నామినేట్ చేసినప్పుడు పవన్ ఇంకా కళ్యాణ్ పతివ్రత అనే పదాలు వాడింది, అది ఇదని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రియా ఇంకా శ్రీజ చెప్పడం జరిగింది. ఆ పదాల మీదనే నామినేట్ చేశామని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ నామినేషన్స్లో చూసుకుంటే మాత్రము నామినేషన్ చేసేటప్పుడు పవన్ ఇంకా కళ్యాణ్ మాత్రము ఆ మాట కరెక్ట్ తప్పు కాదు అనే విధంగా మాకు తెలుసు అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ అనేది నామినేషన్ దగ్గర కాదు. సో సపరేట్గా బయటికి పోయిన తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ బిగ్ బాస్ ఉన్నంత వరకు ఆట గేమ్ తప్ప ఏమి ఇక్కడ నడవదు. సో మరి వాళ్ళు అట్లా చేసినా కూడా రీతు చౌదరిని అయితే ఆ పదం మీద అయితే నామినేట్ చేయడం జరిగింది. ఆ పదం మీద నెక్స్ట్ హరిత హరీష్ గారు. సో హరిత హరీష్ గారిని నామినేట్ అయితే చేశారు. సో అందరూ అంటే అందులో టెనెంట్స్ కూడా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది బిగ్ బాస్. అందుకోసం అయితే హరిత హరీష్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఏ పరంగా అనంటే తను ఫస్ట్ వీక్లో రోస్ అనే పదాన్ని వాడడము, అలాగే తను తినకపోవడం వల్ల, ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు నామినేట్ చేశారు. సో అందరు కలిసి. సో శ్రీజాకి ఇంకా కొంచెం హరీష్ గారికి కొంచెం గొడవ పెద్దగానే జరిగింది. మరి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ కూడా బాగానే జరిగింది. అయ్యా ప్రియా కూడా కొంచెము ఇక తెలుసు కదా మనకి, శ్రీజ అరుస్తే ప్రియా అరుస్తుంది, ప్రియా అరుస్తే శ్రీజ అరుస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో బాగా అరవడం జరిగింది. సో అటు ఇటు లాస్ట్కి అయితే హరీష్ గారు అయితే నామినేట్ అయ్యారు. సో వీళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాకి బిగ్ బాస్ అయితే పిలవడం జరిగింది ఇద్దరిని. సో ఓనర్స్కి అయితే ఒక గట్టిగా ఒకటైతే ఇవ్వడం జరిగింది. టాస్క్ లాగానే అనుకోవచ్చు. మరి అంటే ఒక స్పెషల్ పవర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఎవరైతే ఇప్పుడు ఈ 5గురిని నామినేట్ చేశారో వీళ్ళు టెనెంట్స్, సో స్వాప్ చేసే అవకాశం ఓనర్స్కి మాత్రం దక్కింది. సో నిజంగా ఆ విషయంలో మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు కూడా వీళ్ళు కరెక్ట్ వీళ్ళు తప్పు అని కూడా అనిపించి ఉండొచ్చు కదా. సో అందుకోసము సో మరి ఇమాన్యువల్ అంటే అందరూ డిస్కస్ చేసుకొని సో ఇమాన్యువల్ అయితే వచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఫస్ట్ స్వాప్ చేసింది ఏంటి అంటే సుమన్ శెట్టి గారిని అయితే స్వాప్ చేయడం జరిగింది. సో ఎందుకు అనంటే సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడుతున్నారు. చాలా గేమ్ పరంగా మాత్రం నిజంగా అంటే నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. మరి సుమన్ శెట్టి గారిని అయితే స్వాప్ చేయడం జరిగింది. స్వాప్ చేసేసి కళ్యాణ్ గారిని పెట్టడం జరిగింది. ఎందుకు కళ్యాణ్ ఒకరితోనే ఉంటున్నారు అని అందరికి అనిపించింది. మరి ఆయనకి ఎందుకు అనిపించట్లేదు అర్థం అవ్వట్లేదు. కానీ మరి తను ఉండేది మాత్రం ఓన్లీ రీతితోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి సో ఆ రీజన్తోని, అలాగే ఆటపరంగా ఇంకెవ్వరికి కనిపించలేదు అనే విధంగా కూడా కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ స్వాప్ చూసుకుంటే మాత్రం రాము రాథోడ్ మరి భరణి గారు. ఎందుకు అనంటే ఆ రోజు టాస్కులలో చూసుకుంటే మాత్రం సైలెంట్గా తన స్టాండ్ తీసుకోకుండా బొమ్మలు తీసుకుంటే తీసుకొని అనే విధంగా సైలెంట్ అవ్వడము ఎవరికి నచ్చలేదు. అందరికీ రాము రాథోడ్ విషయంలో మాత్రము సార్ తను పాజిటివ్గా ఉన్నాడు, కానీ ఈ విషయంలో మాత్రం ఎవరికి నచ్చలేదు. అందుకోసం భరణి గారు రాము రాథోడ్ గారిని నామినేట్ చేయడం జరిగింది. మరి ఫ్లోరా గారు అలానే ఉన్నారు. అలాగే ప్రియా శెట్టిని మరి సంజన గారిని తీసేసి ప్రియా శెట్టిని నామినేట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఫుడ్ పరంగా మాత్రం కిచెన్ మానిటర్ కాబట్టి ఫుడ్ పరంగా చాలా ఇబ్బంది పెట్టింది. అంటే తను ప్రతి ఒక్క విషయంలో స్టాండ్ తీసుకుంటే బాగుండు అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ పాయింట్స్ కరెక్ట్ కాదని కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకోసం ప్రియానైతే నామినేట్ చేశారు. ఈ వీక్ మరి ఏమవుతుందో తెలియదు, కానీ మరి ఈ వీక్లో నామినేషన్ చూసుకుంటే మాత్రం ఫ్లోరా, అలాగే రీతు చౌదరి, హరిత హరీష్ గారు, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కళ్యాణ్. సో వీళ్ళ 6గురు మాత్రం ప్రస్తుతం అయితే నామినేషన్స్లో ఉన్నారు. మరి ఇందులో చూసుకుంటే మాత్రం 2 ఓనర్స్ ఉన్నారు, మిగతా 4 మాత్రము టెనెంట్స్ ఉన్నారు. సో 4 టెనెంట్స్ ఉండాలని కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మరి 6 నామినేషన్స్లో ఉన్నారు. మరి ఈ వీక్ బయటికి ఎవరు వస్తారని అయితే మనం చూడాల్సిందే. మరి మీ ప్రకారంగా చూసుకుంటే ఈ వీక్ బయటికి ఎవరు వస్తారని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇది నామినేషన్ ప్రాసెస్ జరిగిందైతే మరి నెక్స్ట్ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా.